హ్మ్. హాయ్. హాయ్. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదండీ మీరు. షిరిడి బయలుదేరుతున్నాం మేము. నాగార్జున ఎక్స్‌ప్రెస్‌కి. ఇది యాక్చువల్‌గా విజయవాడ స్టేషన్ ఇది. జస్ట్ ట్రైన్ వచ్చే 5 మినిట్స్ ముందే మేము వచ్చాము. అలాగే టైమ్ టు టైమ్ మా ట్రైన్ కూడా వచ్చేసింది. ఇదిగోండి ఇదే మా ట్రైను. మా కోచ్ కోసం వెయిటింగ్. అంటే మేము మా కోచ్ కోసం వెయిట్ చేస్తుండగా మా కోచ్ మా దగ్గరికి వచ్చింది. అంటే యాక్చువల్‌గా మన కోచే మన దగ్గరికి వస్తుందండి. మనం ఏ కోచ్ దగ్గర నుంచోవాలని మనకు ఆల్రెడీ రేటింగ్‌లు మెన్షన్ చేస్తారు కాబట్టి అక్కడ నుంచి ఉంటే మన కోచ్ మా దగ్గరికి వస్తుంది. సో మా కోచ్ అయితే వచ్చేసింది. మేము మా లగేజ్ పెట్టుకొని ఇంకెక్కడమే లేట్ అనమాట. ట్రైన్ ఆగింది. సో ఇది మా కోచ్. ఇక్కడ చూసుకోవాలి మా ప్లేసెస్ ఎక్కడొచ్చాయో. విండో సైడ్ రావాలని అయితే కోరుకుంటున్నాం. ఎలా అయితే నేను కోరుకున్నానో నాకు కోరుకున్న తగ్గట్టుగానే విండో పక్కన వచ్చాయి. ఇవి మా సీట్స్. అండ్ ట్రైన్ కూడా స్టార్ట్ అయిందండి. ట్రైన్ స్టార్ట్ అయింది. విజయవాడలో రైన్ స్టార్ట్ అయింది. టైమింగ్ బాగుంది కదా. మేము షిరిడి బయలుదేరిన తర్వాత వర్షం, అంటే ఆ రోజు నైట్ నుంచి వర్షం స్టార్ట్ అవుతుంది. మేము బయలుదేరాము. ఇంకా అక్కడ నుంచి వర్షం ఆగలేదన్నమాట. అండ్ ట్రైన్లో వెళ్తున్నప్పుడు నేను ఫస్ట్ టైం చూసా కృష్ణాలో అంత ఫ్లోటింగ్ ఉండడం. కృష్ణా రివర్లో నాకు అంత ఫ్లోటింగ్ ఆ రోజే కనిపించింది. బట్ ఆ రోజు చాలా బాగుంది. బట్ మేము షిరిడి వెళ్ళిన తర్వాత నుంచి వర్షం ఇంకా ఆగలేదు. ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది. ఫ్లడ్ వచ్చేసింది. ఇక మేము స్టార్ట్ అయ్యేసరికి మా మమ్మీ వాళ్ళందరూ ఫోన్లు చేస్తారు కదా. సో వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, నేను మాట్లాడుతూ ఉన్నా. అండ్ ట్రైన్ కూడా విజయవాడ దాటి మంగళగిరి దాకా రీచ్ అయిపోయింది ఆల్రెడీ. షిరిడి వెళ్ళడానికి మనకి గోదావరి జిల్లా నుంచి 2 ట్రైన్లు అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయండి. ఒకటి కాకినాడ నుంచి సాయినగర్కి, ఇంకొకటి నాగల్సూర్ ఎక్స్ప్రెస్. కాకినాడ నుంచి సాయినగర్ కన్నా మనం నాగల్సూర్ ఎక్స్ప్రెస్కి వెళ్ళడం బెటర్ నాకు తెలిసి. ఎందుకంటే మేము ఆ ట్రైన్కి వెళ్ళాము. ఆ ట్రైన్ ఎక్కడ డిలే చేయలేదు, టైం టు టైం తీసుకెళ్ళింది. మార్నింగ్ కల్లా మమ్మల్ని నాగల్సూర్లో దించేసింది అనమాట. బయట అయితే ఫుల్ రైన్ ఉందండి. లోపల ఫుల్ ఏసీ. అనుకోలేదు రైన్ పడుతుందని. మేము ఏసీ బుక్ చేసుకున్నాము. తలగా నుంచి పెట్టా కదా, అది మా సీట్ మేము కూర్చున్నా. అండ్ ఇప్పుడు వస్తున్నాడు కదా వాడు, మా అన్నయ్య. వాడు హెయిర్ కింద పడుతూ ఉంటుంది, పైకి ఎగరేసుకుంటూ ఉంటాడు. కొంచెం స్టైల్ ఎక్కువలేండి వాడికి. నైట్ 9:30 అయ్యేసరికి హైదరాబాద్ వచ్చింది. నేను అక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మై సిస్టర్ అనమాట. తను హైదరాబాద్ వస్తానంది, వచ్చాక కలుస్తానంది. సో తన గురించి వెయిట్ చేస్తున్నాను. 9:30 అయ్యేసరికి హైదరాబాద్ రీచ్ అయింది మా ట్రైను. అండ్ మా అక్క కూడా వచ్చింది, నాకు చాక్లెట్స్ తీసుకొచ్చింది, రాగే కూడా కట్టింది. అంటే నేను చాక్లెట్స్ ఎక్కువ తింటాను అనమాట. సో నాకైతే చాక్లెట్స్ గట్టిగా తీసుకొచ్చింది. ఇప్పుడే కదిలింది మా ట్రైన్ సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ నుంచి షిరిడి వైపు. నేను షిరిడి వెళ్ళడం ఫస్ట్ టైం అండి. సో నాకైతే ఎగ్జైట్మెంట్ అయితే చాలా ఉంది, ఎప్పుడెప్పుడు షిరిడి చూద్దామా అని. మా ట్రైను 9:30 తర్వాత, అంటే ఒక హాఫ్ అన్ అవర్ సికింద్రాబాద్లో ఆపిన తర్వాత మా ట్రైన్ కదిలింది షిరిడి వైపు ప్లాట్ఫామ్ వదిలి. బాయ్ బాయ్ టు హైదరాబాద్. అందరూ పడుకున్నారు, నేను కూడా పడుకున్నా. బాగా నిద్ర పెట్టింది, కానీ ఎర్లీగా తెల్లారిపోయింది. అంటే నాకు ఎందుకు ఎర్లీ అనిపించింది అంటే నేను ఎగ్జైట్మెంట్తో ఉన్నా కదా షిరిడి చూడాలని. సో మేబీ అందుకు అనిపించిందేమో. చాక్లెట్ ఇచ్చారు. నాగర్సోల్ రీచ్ అయ్యాం. ఆ రోజు ట్రైన్ యాక్చువల్ టైం కన్నా ఒక 20 మినిట్స్ ఫాస్ట్గా తీసుకొచ్చింది. సారీ, నా తొందర తగ్గట్టుగా ట్రైన్ కూడా ఫాస్ట్గానే తీసుకొచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. స్టేషన్ అంతా హడావిడిగా ఉండదు. స్టేషన్ నుంచి మనం బయటికి రాగానే నెంబర్ ఆఫ్ వెహికల్స్ మన గురించి వెయిట్ చేస్తుంటాయి అన్నమాట. ఇక్కడ మనం వెహికల్ని బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకోవడం ఇన్ ద సెన్స్ వెహికల్ అంతా ఫిల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. ఫిల్ అయిన తర్వాత వెహికల్ తీస్తాడు ఆ పార్కింగ్ ప్లేస్ నుంచి.
మన దగ్గర నుంచి వాడు పెర్ హెడ్ 150 రూపీస్ ఛార్జ్ చేస్తాడు షిరిడి వరకు. నాగర్సోల్ నుంచి షిరిడి మనకి 30 కిలోమీటర్స్ వస్తుందండి. పర్ హెడ్ 150 ఛార్జ్ చేస్తాడు. మేమిద్దరం కాబట్టి మా దగ్గర నుంచి 300 రూపీస్ వాడు ఛార్జ్ చేస్తాడు. అండ్ పార్కింగ్లో వాడు వెహికల్ పెట్టినందుకు కూడా పార్కింగ్ వాడి దగ్గర నుంచి 100 రూపీస్ ఛార్జ్ చేసుకుంటాడు. ఆ 100 రూపీస్ వాడు లైవ్లో మన దగ్గర తీసుకుని వాడికి ఇస్తాడు. వాడికి ఇచ్చిన తర్వాత మన వెహికల్ అనేది నాగర్సోల్ నుంచి షిరిడి వైపు స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మాది కూడా సేమ్ అదే జరిగింది. సో మా వెహికల్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది నాగర్సోల్ నుంచి షిరిడీకి. ఇక్కడ రోడ్స్ చూశారు కదా, దీంతో కంపేర్ చేసుకుంటే మనది చాలా బెస్ట్. మన సైడ్ డెవలప్మెంట్ బాగా జరిగిందనే చెప్పుకోవాలి. ఇక్కడతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మెయింటెనెన్స్ కన్నా మన మెయింటెనెన్స్ బాగుంటుంది రోడ్ల విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ. అండ్ అక్కడ కనిపిస్తుంది కదండి, అదే రివర్ గోదావరి. గోదావరి చూసారు ఇక్కడ ఎంత చిన్నగా ఉందో. ఇక్కడ నాసిక్లో పుట్టి ఇలాగే వస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాం గోదావరి పైనుంచి. చాలా చిన్నగా ఉందని చూడండి. మన రాజమండ్రి మాత్రం చాలా పెద్దగా ఉంటుంది, ఇక్కడ మాత్రం చాలా చిన్న కాలువలా ఉంది. షిరిడి వచ్చేసామండి. ఇదంతా షిరిడినే. మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, ఇది రైట్ సైడు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూపిస్తా. ఈ లెఫ్ట్ సైడ్ ఇది బాబా టెంపుల్, ఇది సాయిబాబా టెంపుల్. మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం స్టోన్తో ఉన్నట్టు చాలా బాగుంది. టెంపుల్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అండ్ మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తా. మనకి ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుంది కదండి బాబా గారి ఐడియల్. ఒక పాట్ పెట్టుకొని పాట్లోంచి వాటర్ వచ్చి ఉన్నట్టు ఐడియల్ పెడతారు. ఇదే అది. ఎప్పుడైనా చూడాలి అనుకున్నా ఇవాళ చూసా. బాగుంది అది. నైట్ వ్యూ చాలా బాగుంటుంది అక్కడ. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తుంది అది ఆర్టీసీ బస్ స్టాప్, ఆర్టీసీ కాంప్లెక్స్ షిరిడీది. మహారాష్ట్రలో బస్సులతో కంపేర్ చేసుకుంటే మన బస్సులో 100% చాలా బెస్ట్. మెయింటెనెన్స్ బాగుంటుంది. ఇక్కడ భక్త నివాస్ ఇది. సో ఇక్కడ మేము రూమ్స్ బుక్ చేసుకున్నాం. ఇది గవర్నమెంట్ వాళ్ళదండి. మనకి 250 రూపీస్ ఛార్జ్ చేస్తాడు నాన్ ఏసీ పెర్ డేకి. అదే ఏసీ అయితే 500 మాత్రమే ఛార్జ్ చేస్తారు పెర్ డేకి. మేము 3 days తీసుకున్నాము నాన్ ఏసీ ఇక్కడ ఈ భక్త నివాస్లో. డేకి వచ్చి 250 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఇక్కడ మేము తీసుకున్నాం. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, ఈ ట్రస్ట్ వాళ్ళ రూమ్స్ బాగుంటాయి. రూమ్ మెయింటెనెన్స్ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. సో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు రూమ్స్ వల్ల. అండ్ బ్లాక్స్ ఉంటాయి, ABCDE అనే బ్లాక్స్ ఉంటాయి. ప్రతి బ్లాక్స్లో ఒక 100 రూమ్స్ వరకు ఉంటాయి. అండ్ వాటిని కూడా వీళ్ళు రూమ్స్ ఉండడమే గ్రేట్ కాదు, వాటిని మెయింటైన్ చేయడం గ్రేటు. ఆ విషయంలో ఈ షిరిడి ట్రస్ట్ వాళ్ళని బెస్ట్ అని చెప్పుకోవచ్చు. రూమ్ మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఈ లిఫ్ట్లోంచి మేము బయటకు వచ్చాము, 2nd ఫ్లోరు. ఇందులో మా రూమ్. మేము ఆ రూమ్కి వెళ్తున్నాం. చాలా ప్లెజెంట్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది డిస్టర్బెన్సెస్ కూడా ఉండదు మనకి ఈ రూమ్స్ దగ్గర.
E75 ఇదే మన రూము. ఆ రూమ్లో 3 బెడ్స్ ఉన్నాయి అండ్ బాత్రూమ్స్ కూడా సెపరేట్గా ఉంటాయి. అండ్ మనకి హాట్ వాటర్, నార్మల్ వాటర్ ఎప్పుడు 24 అవర్స్ అవైలబుల్గా ఉంటాయి. రూమ్ మెయింటెనెన్స్ బాగుంది. మేము రూమ్లో ఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ లంచ్కి వచ్చేసాం. లంచ్ చాలా బాగుంటుందండి. మనకి చపాతీ పెడతాడు అండ్ అది మనకి మిక్చర్లో చిన్న చిన్న పప్పులు ఉంటాయి కదా, సో ఆ కర్రీ బాగుంటుంది ఇక్కడ. సో నాకు నచ్చింది బాబా ఫుడ్. తినేసిన తర్వాత దర్శనం టికెట్స్ తీసేసుకున్నాం. పర్ హెడ్ 400 పెట్టి బాబా గారి దర్శనం టికెట్స్ తీసుకున్నాము. ఫ్రీ దర్శనం కూడా వెళ్ళొచ్చు, అది ఇబ్బంది ఉండదు. అంటే మేము దర్శనం తీసుకున్నాం, మాకు లేట్ అవుద్దామని. ఇదంతా బాబా ఏరియా అనమాట. ఫోన్స్ పెట్టుకోవడానికి ఫ్రీ లాకర్ అవైలబుల్గా ఉంటుంది. మనం ఫ్రీ లాకర్లో ఫోన్ పెట్టేసుకోవచ్చు, ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఫోన్స్, చెప్పల్స్ లాకర్లో పెట్టేసుకొని మనం బాబాగారి దర్శనానికి వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్ మనం ఇంకా. బట్ లోపల ఫోన్ అలో లేదు. సో లోపల బాబా టెంపుల్ నేను మీకు చూపించట్లేదు. సో అవుటర్ వరకు మొత్తం అంతా చూపిస్తున్నా.